అందరికీ నమస్తే. హైడ్రా విషయంలో రేవంత్ రెడ్డికి తలకాయ పోటు తప్పితట్టు లేదు. హైకోర్టు ఏం చెప్పింది తెలుసా? ఇప్పుడు వీలైనంత త్వరగా రంగనాథ్ను బదిలీ చేయండి. హైకోర్టు ఆదేశాలు వీలైనంత త్వరగా. ఈయననేమో నువ్వెవరు పెట్టినకే మేమే పెట్టుకుంటాం అని. కానీ కోర్టు చేసిన కొన్ని కామెంట్స్ ఉన్నాయి. ఒక జడ్జి ఇచ్చిన తీర్పును వేరే జడ్జీలు కూడా కరెక్టే ఇచ్చిన ఆ జడ్జి రంగనాథ్ని తప్పించాల్సిందే అని చెప్పి వాళ్ళు కూడా మద్దతు ఇచ్చేసారు. వాళ్ళు అసలు హైడ్రా ఎట్లా మోసం చేసిందో తెలంగాణ ప్రజలను, ఎట్లా వాళ్ళు ఏకపక్షంగా అంటే ఎట్లా జనాలను ఆస్తులను ధ్వంసం చేసిందో కోర్టు ఒక కేసు ఉదాహరించింది. ఒక్క కేసు చెప్పింది. ఆ ఒక్క కేసు చూస్తే ఈ హైడ్రాకున్న చిత్తశుద్ధి ఏంది, రేవంత్ రెడ్డికి ఉన్న చిత్త, ఎందుకంటే ఆయనే చైర్మన్, దానికి ఆయనకున్న చిత్తశుద్ధి ఏందో అర్థమైంది. ఒక కేసు చెప్పింది, హైకోర్టు చెప్పింది, ఎవరో మనుషులు చెప్తలేరు. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇది 56 పేజీల తీర్పు. ఈ 56 పేజీల తీర్పులా ఇక్కడ 4 ఇంపార్టెంట్ కొటేషన్ పెట్టినారు వాళ్ళు. రూల్ ఆఫ్ లా హ్యాస్ టు ప్రివిల్, నాట్ రూల్ ఆఫ్ మెన్. ఇఫ్ రూల్ ఆఫ్ మెన్ ప్రివిల్స్, ఇట్స్ ఏ డెత్ నేల్ ఆఫ్ డెమోక్రసీ. దిస్ ఈజ్ ఏ క్లాసిక్ కేస్ ఆఫ్ రూల్ ఆఫ్ మెన్ ట్రయింగ్ టు ప్రివైల్ ఓవర్ రూల్ ఆఫ్ లా, ఏ ఫాలసీ విచ్ షెల్ రిమైన్ ఏ డ్రీమ్ ఇన్ ఏ ట్రూ డెమోక్రసీ లైక్ అవర్స్. దీని తెలుగులో చెప్తా. వ్యక్తుల పాలన కాదు, చట్ట పాలన అమల్లో ఉండాలి. వ్యక్తుల పాలన అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమనుకుంటే అదే నడుస్తుంది, హైడ్రా ఏమనుకుంటే అదే నడుస్తుంది. పలానా కొలగొట్టాలంటే కొలగొట్టిచ్చేస్తుండ్రు పోయి. కోర్టు చెప్పిన ఒక ఉదాహరణ ఉంది, అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. దాని అర్థం చెప్తున్నాను నేను. వ్యక్తుల పాలన అమలైతే అది ప్రజాస్వామ్యానికి మరణగంటిక. వ్యక్తుల పాలన కాదు, వ్యవస్థల పరిపాలన కావాలి. ఇది చట్టపాలనపై వ్యక్తుల పాలనను రుద్దే యత్నానికి ఒక క్లాసిక్ ఉదాహరణ. అంటే చట్టబద్ధమైన, పేరుకు చట్టబద్ధం కానీ చేస్తున్నదంతా ఇల్లీగల్. మనలాంటి నిజమైన ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి ప్రయత్నం ఎప్పటికీ కలగానే మిగిలిపోతుంది. వ్యక్తుల పాలన అనేది నడవదు అని హైకోర్టు చెప్తుంది. ఆ 56 పేజీల రిపోర్ట్లో లాస్ట్కున్న కొన్ని పాయింట్లు చెప్పిన. అసలు ఏంది హైకోర్టు చెప్పిన కథ ఒకటి ఉంది. ఏంటంటే ఒక ఉదాహరణ చెప్పింది. మేము ఒక ఉదాహరణ చెప్తాము, ఆ ఉదాహరణను బట్టి మీరు హైడ్రా కరెక్ట్ చేస్తుందో తప్పు చేస్తుందో డిసైడ్ చేసుకోండి అని చెప్పింది హైకోర్టు. ఏంది వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, రంగారెడ్డి జిల్లా షేలింగపల్లి మండలం కొండాపూర్ సర్వే నెంబర్ 60లో 350 చదరపు గజాల ప్రైవేట్ స్థలం అంటది. 350 గజాల స్థలం కొండాపూర్లో ఉండే ఆ ప్రైవేట్ స్థలానికి ఉన్న ప్రహారీ వాచ్మెన్ గదిని హైడ్రా కూల్చివేసింది. కూల్చేస్తే ఆ ప్లేస్ వాళ్ళు ఏం చేసినారు, కోర్టుకు పోయినారు. కోర్టుకు పోతే కోర్టులో ఏమైంది, పిటిషనర్ తరపున న్యాయవాది వాదన జరిపిండు. సర్వే నెంబర్ 59, సర్వే నెంబర్ 60లో కొలగొట్టిండ్రు. సర్వే నెంబర్ 59లో ప్రభుత్వ భూమి పరిరక్షణకు సంబంధించి షేలింగపల్లి తహసీల్దార్ పోయిన సంవత్సరం అక్టోబర్ 1న కలెక్టర్ లేఖ రాసిందంట. ఆ అంశంలో పోలీస్ కమిషనర్ సహకారం కోరుతూ కలెక్టర్ అక్టోబర్ 3న లేఖ రాయడంతో పాటు దాని ప్రతిని హైడ్రాకు పంపించిందంట. అర్థమైంది కదా. 59లో ప్రభుత్వ భూమి పరిరక్షణ కోసం ఆ లోకల్ ఎంఆర్ఓ పోయిన సంవత్సరం అక్టోబర్న కలెక్టర్కి లేఖ రాసిండు. కలెక్టర్ ఏం చేసిండు, పోలీస్ కమిషనర్కు లేఖ రాసిండు సహకారం అందించాలని. ఆ కాపీని హైడ్రాకు కూడా పంపించినట్ట. కానీ హైడ్రా ఏం చేసింది, నెంబర్ 1 సర్వే నెంబర్ 60లో 59 వాళ్ళు చెప్పిండ్రు 59 సర్వేలో గవర్నమెంట్ జాగా అని చెప్తే, వీళ్ళు సర్వే నెంబర్ 60లోని పట్టా భూమిలో ఉన్న పిటిషన్ ఆస్తిని నోటీసులు ఇవ్వకుండా ధ్వంసం చేశారు. నోటీసులు ఇవ్వకుండా అనేది కోర్టు ఐడెంటిఫై చేసింది. నోటీసులు ఇవ్వకుండా కూల్చివేసిండ్రు. అది గవర్నమెంట్ జాగా అయినా నోటీసులు ఇవ్వాల్సిందే. అది గవర్నమెంట్ జాగా అయినా అంటే అది ఎవరు డిసైడ్ చేయాలి? జాగా రంగనాథ్ డిసైడ్ చేస్తారా? రంగనాథ్ కోట, రంగనాథ్ వన్ ఆఫ్ ద హెడ్ అంతే. ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నిస్తున్నప్పుడు ప్రభుత్వంలో భాగమైన రంగనాథ్ ఎందుకు ప్రశ్నించకూడదు? అయితే ఈ భూ వివాదానికి సంబంధించి 2022లో హైకోర్టు సర్వే నెంబర్ 59 ప్రభుత్వ భూమి అని, సర్వే నెంబర్ 60 పట్ట భూమి అని స్పష్టం చేసిందంట. 2022లోనే కోర్టు చెప్పిందంట 59 ప్రభుత్వ భూమి, 60 మాత్రం పట్టా భూమి, ప్రైవేట్ భూమి అని చెప్పిందంట. ఎలాంటి చర్యలు తీసుకున్నా ముందుగా నోటీసులు జారీ చేసి చట్టపరంగా చేయాలని చెప్పిర్రంట. ఇక అధికారులు ఏం చేసిండ్రో తెలియదు. కానీ తర్వాత ఏం చేసింది, ప్రైవేట్ స్థలంలోని ఆ ప్రైవేటు ప్రహారీ గోడను కూల్చివేయాలని హైడ్రాకు లేఖ ఎలా రాశారంటూ తహసీల్దార్ మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా ఏం చెప్పిందంటే, ఎందుకు కూల్చింది అడిగింది కోర్టు. అడిగితే మాకు ఎంఆర్ఓ అయిపోయింది, మేము కొలగొట్టినామన్నది. అంటే ఎంఆర్ఓ పిలిపించింది కోర్టు. పిలిపించి మీకు ఆల్రెడీ చెప్పినాం కదా, 2022లో చెప్పినాం 59 ప్రైవేట్ గవర్నమెంట్ భూమి, 60 సర్వే నెంబర్ 60 ప్రైవేట్ భూమి అని చెప్పినాం కదా. అంటే హైడ్రా వాళ్ళు అన్నారంట మాకు తెలియదు సార్ అన్నారంట. ఎంఆర్ఎం పిలువన్నారంట. ఎంఆర్ఎం పిలిస్తే
ఎంఆర్ఓ వచ్చకన్నా పిలిచిర్రు. ఎంఆర్ఓ వచ్చకన్నా కొద్దిగా ముందల 2022లో మేము హైకోర్టులో దీని మీద ఉత్తర్వులు ఇచ్చినా మీకు తెలుసా అని చెప్తే మాకు రెవెన్యూ అధికారులు మాకేం చెప్పలేదు, రెవెన్యూ అధికారులు చెప్తేనే మేము కూల్ చేసినామని చెప్పిరంట. ఎవరు? హైడ్రా వాళ్ళు. చెప్పిన తర్వాత ఎంఆర్ఓ వచ్చిండు. ఎంఆర్ఓ చెప్తా అంటే మేము అది చెప్పలేదు, మేము 60లో కూల్చామని చెప్పలేదు, 59 చెప్పినాము హైడ్రా వాళ్ళకి చెప్పినాడు. హైడ్రా వాళ్ళు ఏమో లేదు లేదు మాకు ఎంఆర్ఓనే చెప్పి. ఎంఆర్ఓ ఏం చెప్పిండో హైడ్రా వాళ్ళకి తెలియదు, హైడ్రా ఏం చేస్తుందో ఎంఆర్ఓకి తెలియదు. ఇట్లా చాలా డ్యామేజ్లు జరిగినాయి. ఇట్లా చాలా కమ్యూనికేషన్ గ్యాప్ కాదు, ఇది కావాలని చేసినవి ఉంటాయి చాలా వరకు. ఏదో సెటిల్మెంట్ నడుస్తుంది, ఏమేమో నడుస్తుంది. లేకపోతే హైడ్రా రంగనాథ్ దింపేయమని కోర్టు చెప్తే రేవంత్ రెడ్డి ఇంకా మీనవేశాలు ఎందుకు లెక్క పెడుతున్నాడు? ఒక ఆఫీసర్తో అయ్యేది పోయేది. నువ్వు అందరిని ఐఏఎస్లను ఐపీఎస్లను 3 నెలలు కూడా ఒక పోస్టులో ఉండనియలే కదా ఈ 2.5 సంవత్సరాలలో. అందరు బేజారెత్తిపోయినారు ఆఫీసర్స్. ఇంకా మేము పనిచేసేది ఏం లేదు, ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతాం కదని చెప్పి ఎవరు పనిచేస్తలేరు. కానీ రంగనాథ్ను మాత్రం స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా కోర్టు తీసేయమంటే కూడా ఎందుకు తీసేస్తలేరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అర్థమైంది కదా ఈ కేసు. కోర్టు చెప్పిన ఈ కేసు చూసిన తర్వాత ఏమర్థమైంది? ఇప్పుడు మొత్తం వీళ్ళని త్వరగా తీసేయండి అని చెప్పింది కోర్టు. మరి ఇంకా ఇప్పుడు ఏ కోర్టుకు పోతాడో, మరి ఇంకా సుప్రీంకోర్టు పోతాడో, ఏమైనా అంతర్జాతీయ కోర్టుకి ఏమైనా పోతాడేమో తెలియదు. ఒక రంగనాథ్ కోసం, ప్రజల కోసం రేవంత్ రెడ్డి ఇంత గట్టి పట్టుదలతో ఉంటే బాగుండే, ప్రజల కోసం ఇంత గట్టిగా కష్టపడి చేస్తే బాగుండే. కానీ కోర్టులోనేమో మొత్తం కోటి ధిక్కార కేసులు, 5,000 కోటి ధిక్కార కేసులు. ఒక పక్కన ఒక ఆఫీసర్ కోసం రేవంత్ రెడ్డి మొత్తం ఫనంగా పెడుతుండే, ఆయన ఇజ్జతును ఈయనను మొత్తం ఫనంగా పెట్టి ఐసకైసే అంటున్నాడు. కోర్టునే ప్రశ్నిస్తున్నాడు. కోర్టు అన్నది అట్లా నడవదు, మేము ప్రభుత్వాలను పర్యవేక్షిస్తాం, ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా నడవాల్సిందే, రాజ్యాంగబద్ధంగా నడవకపోతే మేము ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తామని కోర్టు అన్నది. రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ను గుర్తుపెట్టుకొని అన్నది కోర్టు. ఇప్పుడు ఏం చేస్తాడో చూడాలి, మరి తీసేస్తాడా లేకపోతే ఆయన మెడికల్ చుట్టుకొని తిరుగుతాడా? ప్లీజ్ సబ్స్క్రైబ్.